అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం త్రయోదశి శనివారం. ఈరోజు శని త్రయోదశి. అలాగే రేపటి పంచాంగ విశేషాలు చూద్దాం. శ్రావణమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి తిథి రాత్రి రేపు తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాల వరకు. పూర్వాషాఢ నక్షత్రం పగలు 11 గంటల 49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి నక్షత్ర వర్జ్యం సాయంత్రం 7 గంటల 17 నుండి సాయంత్రం 8 గంటల 47 వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 12 నుండి 8 గంటల 44 వరకు. మరలా రాత్రి 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 55 నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం దధివర్జం జరుగుతున్నది కాబట్టి రేపు పారణ భోజనంలో పెరుగు తినరాదు. రేపు దామోదర ద్వాదశి. రేపు విష్ణుమూర్తిని పూజించడం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వలన శివుడిని కూడా పూజించినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. వ్రత విధానం ప్రకారం రేపు వేద బ్రాహ్మణులకు ధాన్య ధన వస్త్రదానం చేయడం వలన పరిపూర్ణ మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే ఒక్కో తిథి రోజున ఒక్కో దేవతా శాస్త్ర మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతం సమర్పిస్తారు. ఈ శుక్లపక్ష ద్వాదశి రోజున విష్ణుమూర్తికి దర్భతో చేసిన ఉంగరం యజ్ఞోపవీతం సమర్పించడం ఆచారం. కాబట్టి రేపు విష్ణు పవిత్రారోహణం, రేపు శివ పవిత్రారోపణం. శ్రావణ శుక్ల త్రయోదశి రోజున శివుడికి రుద్రాభిషేకం చేసి దర్భతో చేసిన ఉంగరం కానీ యజ్ఞోపవీతం కానీ శివుడికి అర్పించడం మన సాంప్రదాయం. ఈరోజు రాత్రి 7 గంటల 55 నిమిషాలకి సింహ సంక్రమణం జరుగుతుంది. కాబట్టి రేపు నుండి మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కేరళలో కొంతమంది విషుకని రోజు ఉగాది జరుపుకుంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపు నుండి అవని మాసం ప్రారంభమవుతుంది. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండడం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివుడికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణ చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం అయితే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినట్లయితే శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. కాబట్టి రేపు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణాల కథనం ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాల్లో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడని నమ్మకం. వ్యక్తిగత జీవితాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.